ది రైజ్, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది ద రూల్ పేరుతో, పుష్ప ది రూల్. ఈ రెండింటినీ మించిన హైపర్ సెన్సేషన్, హై డ్రామా ఇవాళ తెలుగు ప్రేక్షకులు, తెలుగు వాళ్ళు చూశారు. ఇండియా మొత్తం భారతదేశంలో ఉన్న సినీ అభిమానులు కానీ మీడియా కానీ మొత్తం దీని మీదనే ఫోకస్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ పుష్ప, అల్లు అర్జున్ అరెస్ట్ ఒక పాన్ ఇండియా అరెస్ట్ అయిపోయింది. ఇవాళ పాన్ ఇండియా కాదు, ఇతర దేశాల్లోని అభిమానులు కొంత దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. సుమారు 7 గంటలు నాన్ స్టాప్ లైవ్స్తో మీడియా హోరెత్తిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి విచారించి కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో విచారణ అయిన తర్వాత జైలుకి వెళ్ళాడు. అలా జైలుకి లోపలికి వెళ్ళి మరి ఇంకా షర్ట్ కూడా మార్చారో లేదో, వెంటనే హైకోర్టు నుంచి వెంటనే ఇంకొక ఆర్డర్ వచ్చింది, బెయిల్. అక్కడ జైలు, ఇక్కడ బెయిల్, మధ్యంతర బెయిల్. కాబట్టి దాని పేరు మధ్యంతర బెయిల్. ఆ మధ్యంతర బెయిల్ కూడా ఎట్లా వచ్చింది అంటే వెంటనే రిలీజ్ చేయాలని, వెంటనే రిలీజ్ చేయమని హైకోర్టు ఆర్డర్ వచ్చింది. మళ్ళీ ఆ ఉరుకులు పరుగులు ఆ బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకుని మళ్ళీ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు జైల్లో మరి అక్కడ ప్రొసీజర్స్ చూసుకుని ఈ నైట్ ఆయన తీసుకొచ్చేయాలి బయటికి. అంతేనా, స్టార్ హీరో, ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉన్న హీరో ఒక పూట జైల్లో ఉన్నా కూడా కొంత వాళ్ళకి మరి తప్పకపోతే ఉండక తప్పుద్దని, చట్టం ముందు ఎవరైనా ఒకటే కానీ బట్ ఉండకూడదని భావిస్తారు. అయితే కేసు ఏంటి అసలు? పుష్ప ప్రీమియర్ షో వేశారు 4వ తేదీ తెల్లవారుజామున. నిజానికి ఆ రోజు రిలీజు స్పెషల్ పర్మిషన్స్తో, హయ్యర్ రేట్స్తో, నాకు తెలిసి ఒక్కో టికెట్ 1000 రూపాయలు కూడా ఉన్నట్టుంది ఆ రోజు. హయ్యర్ రేట్స్తో కొన్ని థియేటర్స్లో ప్రీమియర్ షోస్ వేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. ఆ ప్రీమియర్ షోకి హీరో అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, కొంతమంది కూడా ఆ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు కూడా వెళ్ళినట్టున్నారు. మొత్తం మీద వెళ్ళినప్పుడు ఆ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట, రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. మహిళ చనిపోతే అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడం, సెన్సిటివ్ కేసు అవ్వడం, తర్వాత అక్కడ ప్రీమియర్ షో వేయడానికి పర్మిషన్ లేదు అనే ఒక వాదన కూడా ఉంది. దీంట్లో ఒకటి పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు, ఎందుకంటే అక్కడ ఒక మృతి జరిగింది కాబట్టి. రెండవది చనిపోయిన మహిళ భర్త భాస్కర్ అనే ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, అల్లు అర్జున్ రావడం వల్లనే ఇది జరిగింది, తర్వాత థియేటర్ వాళ్ళు కూడా మాకు చెప్పలేదు, మీరు వెళ్ళండి అని, సంథింగ్ సెక్యూరిటీ లేదని, ఇంకోటి. మొత్తం మీద 11 మందిని పోలీసులు నిందితులుగా రాశారు. అందులో 11వ వాడు అల్లు అర్జున్. 7 ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు, 2-3 పరారీలో ఉన్నట్టున్నారు. అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆయన ముందే హైకోర్టులో వేస్తే హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయమని వెళ్ళారు. అల్లు అర్జున్ కొట్టేయమంటే దాన్ని హైకోర్టు తిరస్కరించింది, కొట్టేయడం కుదరదు అని. మళ్ళీ ఇవాళ లంచ్ మోషన్ వేశారు. ఒకవైపు పోలీసులు 11 గంటలకి సుమారుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసినప్పుడు వెంటనే వారి లాయర్లు వెంటనే హైకోర్టులో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని మళ్ళీ పిటిషన్ లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఈలోగా ఆయన అరెస్ట్ చేయడము, అక్కడ విచారణ ఇవన్నీ జరిగిపోయినాయి. అరౌండ్ 4 o'clockని ఆయన్ని రిమాండ్ అన్నారు, నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చింది. ఆ రిమాండ్ ఇవ్వడము, ఆ తర్వాత వైద్య పరీక్షలు, మా జైలుకి తీసుకెళ్ళి, ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోయాయి. అదే క్రమ పద్ధతిలో హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. ఇదంతా ఒక సీక్వెన్స్, ఇది ఒక హై డ్రామా. సినిమా పుష్ప 1, పుష్ప 2 ఎంత ఎదగా ఉందో, ఇప్పుడు ఇవాళ జరిగిన 7 గంటల డ్రామా కూడా 2 సినిమాల డ్యూరేషన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఇవాళ జరిగిన ఈ హై డ్రామా. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఏంటి, 2 రోజుల క్రితం జరిగిన 2 సినిమాల డ్యూరేషన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఇవాళ జరిగిన ఈ హై డ్రామా. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఏంటి, 2 రోజుల క్రితం జరిగిన 2 సినిమాల డ్యూరేషన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఇవాళ జరిగిన ఈ హై డ్రామా. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఏంటి,
డెఫినెట్గా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అది అల్లు అర్జున్ వెళ్ళడం వల్లనే తొక్కిసలాట జరిగింది అనేది ఈ కేసు యొక్క క్రక్స్ ఆఫ్ ది కేస్ ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ ఇక్కడ పాలిటిక్స్ ఎంటర్ అయింది. ఏంటా పాలిటిక్స్? సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్దే బాధ్యత, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్దే బాధ్యత, కాబట్టి గవర్నమెంట్ మీదనే కేసు పెట్టాలి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, సంథింగ్ అనేది బీఆర్ఎస్ వైపు నుంచి విమర్శలు. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది బాధ్యతారాహిత్యం అంటూ బీజేపీ కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారు ఇట్లాంటి వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఇవి ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి జరిగిన నష్టం. అయితే దానికి అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశాడు, కుటుంబాన్ని ఆదుకుంటానన్నాడు. అయినా కూడా అతన్ని అరెస్ట్ చేయడం అనేది సమ్మతం కాదు, సమర్థనీయం కాదు, సమ్మతం కాదు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కేటీఆర్ గారు ఖండించారు, హరీష్ రావు గారు ఖండించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. వీటికి అడిషనల్గా ఇంకొకటి ఆలోచిస్తే అల్లు అర్జున్ గారి తరఫున 3 అడ్వకేట్లు ఈ కేసును డీల్ చేశారు వాళ్ళ కోర్టులో. ఆ 3 వైసీపీ లీగల్ టీం. అందులో ఒకరు నిరంజన్ రెడ్డి గారు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించే లాయర్ కూడా. ఇంకొక ఆయన ఉమామహేశ్వరరావు గారు అండ్ అశోక్ రెడ్డి. ఈ 3 వైసీపీ లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డీల్ చేసేవాళ్ళు. వాళ్ళు అల్లు అర్జున్ గారి తరఫున ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో ఒకవైపు బీఆర్ఎస్, వైసీపీ ఈ రకంగా అల్లు అర్జున్ని సపోర్ట్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అనేది అలిగేషన్. నిజంగానే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయించింది, ఉద్దేశపూర్వకంగా చేశారు, ఏదో ఇంకా అలిగేషన్స్ ఉన్నాయి. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది అనేది ఇంకొకటి. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా వాళ్ళు అడిగారు ఈ అరెస్ట్ మీద. అడిగితే నాకు ఇంకా వివరాలు పూర్తిగా తెలియదు, వివరాలు తెలుసుకుని చెప్తాను అన్నారు ఆయన. అంతమించి పెద్దగా ఏం మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఢిల్లీలో చాలా బిజీ ట్రిప్స్లో ఉన్నారు. సో ఓవరాల్గా ఇది కేస్. ఈ కేసులో ఒకటి లీగల్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తీరు, నాంపల్లి కోర్టులో రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమన్న పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడం హైకోర్టులో. ఇది లీగల్గా మనకు తెలియదు. హానరబుల్ కోర్ట్స్ వాళ్ళ పరిమితుల్లో వాళ్ళ విచక్షణ అధికారాలు ఉంటాయి జడ్జెస్, కాబట్టి ఇలా ఇస్తారు ఏంటి అనేది అదొక ఆస్పెక్ట్. అయితే ఈ పొలిటికల్ క్వారల్, ఈ పొలిటికల్ వార్ ఆఫ్ వర్డ్స్ ఇవి ఎందుకు జరుగుతున్నాయి? తర్వాత అల్లు అర్జున్ ఒకనొక సందర్భంలో ఎక్కడో